చదవబడినటువంటి వాక్యములో ఈ గుడ్డివాడికి అనుభవం ఉంది. ఏ అనుభవము? ఏ అనుభవం అండి? చూపు పొందిన అనుభవము, మేలు పొందిన అనుభవము. తన జీవితమును చీకటిలో నుండి వెలుగులోనికి నడుచు వచ్చిన అనుభవము ఈ గుడ్డివాడి జీవితంలో ఉంది. ఈ పరిచయ జీవితం ఎలా ఉందో తెలుసా? అవిశ్వాస జీవితం. వీరి జీవితం ఎలా ఉంది? వీరి అనుభవం ఎలా ఉంది? అవిశ్వాసపు అనుభవం. ఈ గుడ్డివాడి అనుభవం ఎలా ఉంది? దేవుడు చేసిన మేలును పొందుకుని దేవుని గురించి చెప్పకుండా ఉండలేనటువంటి అనుభవంలో ఇతడు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పరిచయుడు మాటి కథ నుంచి అడుగుతూ ఉన్నారు. మొన్నటి వరకు, నిన్నటి వరకు, ఒక కొద్ది గంటల వరకు గుడ్డివాడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? బాధకుడు అయిపోయాడు. ఏమైపోయాడండి? వచ్చిన వాళ్ళందరి గురించి చెప్తున్నాడు. వచ్చిన వాళ్ళందరితో దేవుడు చేసిన మేలును పంచుకుంటూ ఉన్నాడు. బాధకుడైపోయాడు. బాధకుడైపోయి వచ్చి అడుగుతున్న వారందరికీ కూడా యేసు ప్రభువు అతనికి చేసిన మేలును గురించి పంచుకుంటూ ఉన్నట్లుగా లేఖనాలు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వారులారా, గుడ్డివారి గురించి మనము చూస్తే వారి జీవిత విధానం ఎలా ఉంటుందో మనకు తెలుసు. వారిని చూస్తున్న నేరుగా మనం చూస్తే వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే మనం ఎక్కడ నిలబడి ఉన్నామో వారికి సరిగా తెలియదు కాబట్టి ఒక్కొక్కసారి మనం ఎలా మాట్లాడుతుంటే వాళ్ళు ఇటు సైడ్ మాట్లాడుతున్నట్లు